వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ జోస్నా. ఆలయ పరిరక్షణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాధా మనోహర్ దాస్ గురూజీ గారి శిష్యులు బాల్యం నుండి హిందుత్వ భావాలను పుణికిపుచ్చుకుని ధర్మ రక్షణ కోసం తన జీవితాన్ని గడుపుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు సునీల్ గారితో మనం ఈరోజు ఉన్నాం. ఆయన ధర్మ రక్షణ కోసం చేసిన పోరాటాలు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని విశేషాలు మనం ఈరోజు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా అసలు హిందూ సంఘాలతో మీ అనుబంధం ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు ఏర్పడింది మాకు వివరించగలరు? నమస్తే అమ్మ, నేను మార్క సునీల్ కుమార్. నేను పరకాల వాస్తవ్యుడను. మార్క సమ్మయ్య విజయలక్ష్మి నా తల్లిదండ్రులు. నేను పరకాలలో 6వ తరగతి చదువుతున్నప్పుడే నేను స్వయం సేవక్ అంటే శాఖలు నడిచేది. పరకాల్లో శాఖ అంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలు చిన్నపిల్లలకు ఆటలు పాటలు నేర్పించడం, దేశభక్తి గురించి మనకు చిన్నప్పటి నుండే నేర్పించే సంస్థ అన్నట్టు. మనము ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో మనం 6వ తరగతి నుండే ఆటల పాటలతో పాటు దేశభక్తి, మన యొక్క ధర్మం గురించి ఏ విధంగా మనం పోరాడాలి, మన ధర్మాన్ని, మన హిందూ నాయకత్వ లక్షణాలను మేము చిన్నప్పటి నుండే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ ద్వారా పుణికిపుచ్చుకోపోవడం జరిగింది. ధర్మం పేరుతో దౌర్జన్యాలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దౌర్జన్యాలు చేయడం అంటే కొన్ని చోట్ల తప్పవు. ఇప్పుడు ధర్మం ముసుగులో కొంతమంది వ్యక్తులు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, ధర్మ దూషణ చేస్తూ, మన యొక్క దేవతలను దూషణ చేస్తూ, మన యొక్క దేవాలయాలను ధ్వంసం చేస్తూ, అటువంటి వారికి దౌర్జన్యంగా మంచిగా చెప్పినప్పుడు వినకుంటే కొన్నిసార్లు దౌర్జన్యం చూపియక తప్పదు. అది దౌర్జన్యానమని వాళ్ళకు అనిపిస్తుంది. మా యొక్క బాధను, మా యొక్క ధర్మం గురించి మీరు చేసే తప్పులను ఎత్తి చూపడం వాళ్ళకు దౌర్జన్యంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఎవరి మీద మేము దౌర్జన్యం ఎప్పుడూ చేయబోము కూడా. ఈ పీపుల్స్ వారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏమైనా కారణం ఉందంటారా? అది వారికే తెలియదు. వాళ్ళ ఉనికి గురించి మేము చిన్నప్పటి నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ విద్యార్థి సమస్యలకై ఎన్నో పోరాటాలు చేసి, విద్యార్థుల బాగోగులకై, వారికి ఉన్న సమస్యలకై మేము పోరాటాలు చేస్తున్న క్రమంలో వారికి మాపై ఎందుకు దృష్టి పడ్డదో అది వారికే తెలియాలి. మరి మంచి పనులు చేస్తున్నందుకు వారు మాపై కక్ష పెంచుకున్నారా అది మాత్రం వారికే తెలియాలమ్మా. మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నా మీకు పార్టీలో సరైన గుర్తింపు ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు పార్టీలో గుర్తింపు అనేది నాకు ఒకరు ఇవ్వడాల్సిన అవసరం లేదు. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను చేసే చిన్నప్పటి నుండి చేసే కార్యక్రమాలతోటి ప్రతి ఒక్క జనం దృష్టిలో నేను నావాడు, నా అన్న, నా తమ్ముడు హిందూ భావజాలంతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎంతోమంది నాకు ఒక సైన్యంలా పనిచేస్తున్నారు. నేడు వరంగల్లో నాకు ఒకరు ఛాన్స్ ఇవ్వడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అనేది నాకు పట్టా భూమి లాంటిది. అంటే పట్టాదారునే నేను. నాకు ఒకరు ఇవ్వడం అంటే వచ్చిపోతూ ఉంటారు కొంతమంది వలసవాదులు, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మాకు అటువంటివి ఉండవు. చిన్నప్పటి నుంచి వెళ్ళి ధర్మమే మాకు ముఖ్యం. ఆ ధర్మమే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీరు ఒక స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు వేరే స్టూడెంట్స్ వాళ్ళ సంఘాన్ని కొనసాగించొద్దు అని కాలేజ్లో ఆర్డర్స్ పాస్ చేశారంట కదా, అసలు అలా దౌర్జన్యం చేయడానికి కారణం ఏంటంటే అది అలా చేయడం మీరు కరెక్టే అంటారా? అది మేము చేసింది కాదు. మేము అట్లా ఇంకో ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ రావద్దని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు. మా యొక్క కాలేజీకు వచ్చి వాళ్ళు అక్కడ ఆడవారిని ఒక వ్యతిరేక ధోరణితో చేయడం వల్ల ఇటువంటి సంఘాలు ఇక్కడికి వచ్చి సంఘాల పేరుతో వచ్చి ఆడవారిని వేధింపులకు గురి చేసే వారిని మాత్రమే మేము దేహశుద్ధి చేయడం కానీ కాలేజీ నుండి తరిమి కొట్టడం జరిగింది తప్ప ఏ సంఘాలను మేము రావద్దని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. హిందూ ధర్మం సనాతన ధర్మం అంటారు కదా, మరి ఇలా మనుషుల్ని కొట్టడం చంపడమేనా సనాతన ధర్మం అంటే? మా సనాతన ధర్మం గురించి తప్పు మాట్లాడిన వారిని మేము వ్యతిరేకించడమే
వారికి కోపం వస్తుంది. వాళ్ళు మా మీద లేనిపోని బురదలు జల్లుతున్నారు తప్ప మా యొక్క సనాతన ధర్మం గురించి తప్పు మాట్లాడాల్సిన అవసరం వారికి ఏమున్నది? ఇప్పుడు ఎవరైనా సనాతనంగా మన యొక్క భారతదేశంలో మనము చేసే పద్ధతుల ద్వారా భారతదేశంలో ప్రతి ఒక్కరు మన యొక్క పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద ఏంటిదంటే మన యొక్క ఆచార ధర్మాలు. ఆ ఆచార ధర్మాలను కొనసాగించాలని చెప్పడమే మేము తప్పు చేసినట్టయితే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాయి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఏది ఎంత దూరం వెళ్ళడానికైనా చివరి రక్తపు బొట్టు ఈ యొక్క భరత మాత ఒడిలో వెళ్ళే వరకు మేము ఈ యొక్క సనాతన ధర్మం గురించి పోరాడుతూనే ఉంటాం. సార్, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అండ్ దట్ మేము ఒకటి విన్నాము, మీరు గ్రాడ్యుయేషన్ జైల్లో ఉండి కంప్లీట్ చేశారంట. అసలు జైల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది నా దౌర్భాగ్యమా లేకుంటే నాకు శ్రీకృష్ణుని యొక్క అపురూపంగా నాలో ఉన్న ఆయన శక్తి నాలో ఉన్నదని తెలియదు. కానీ నేను ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన సమయంలో నాకు చదువుకు చాలా దూరం అయ్యాను. ఆర్గనైజేషన్నే నాకు ముఖ్యం అనుకొని మనం విద్యార్థి సమస్యలకై పోరాటం చేసే క్రమంలో మనము ఎన్నో కేసులలో చాలా సంవత్సరాలు జైళ్ళలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ సమయంలో మాకు ఒక దగ్గరి మిత్రుడు, మీరు అన్న ఇక్కడ ఉండి మీరు డిగ్రీ పూర్తి చేయండి అన్న, వేస్ట్గా సమయం వృధా ఎందుకు చేస్తారు, మీరు ఎదుటోళ్ళకి ఆదర్శంగా ఉండేవారు కదా అని చెప్పినప్పుడు మనము కాకతీయ యూనివర్సిటీలో SDLC విభాగంలో ఆ యొక్క జైలు ద్వారానే మేము మా యొక్క డిగ్రీ విద్య ప్రారంభించాము. అక్కడనే స్టార్ట్ చేశాం తప్ప అక్కడనే ఒడగొట్టలేము. 3 సంవత్సరాలు మళ్ళీ బయటకు వచ్చి కూడా ఎగ్జామ్స్ రాసి బయటనే చేశాం. అక్కడ ఉన్నప్పుడు మీకు చదువుకోవడానికి అంతా వాళ్ళు కంఫర్ట్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళ, సౌకర్యంగానే ఉండేది? జైలర్ వాళ్ళు మాకు లోపలనే సండే క్లాసెస్ నడిచేటి. జైలు అధికారులు అందరూ సహకరించేవారు. చదువుకునే వారికి జైల్లో చాలా మంచి వసతులు ఉంటాయి. మనకు గ్రంథాలయం ఉంటుంది, దేవాలయం ఉంటుంది, ప్రతి ఒక్కటి జైల్లో వసతులు ఉంటాయి. చెడుగా మనం ప్రవర్తించినప్పుడు మాత్రం జైలు అధికారులు మనపై వాళ్ళు కోపం చూపిస్తారు. మీ సొంతూరు పరకాల అని విన్నాము, కానీ మీరు అక్కడ ఉండకుండా హనుమకొండలో ఉంటున్నారంట కదా, ఎందుకు ఉంటున్నారు? అంటే గతంలో జరిగిన నక్సల్స్ దాడులను దృష్టిలో పెట్టుకొని మా ఇంటి దగ్గర వాళ్ళు భయపడడం వల్ల మేము హనుమకొండకు వచ్చి ఉండడం జరిగింది. నక్సలైట్లు దాడి చేశారని చెప్పారు కదా మీరు ఇప్పుడే, అసలు వాళ్ళు మీ మీద ఎందుకు దాడి చేశారు ఆ స్టోరీ మాకు చెప్తారా? అయితే మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము ఎన్నో విద్యార్థి సమస్యల గురించి పోరాటం చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. మేము చేసేటి వాళ్ళకి కొన్ని నచ్చవు కావచ్చు, వాళ్ళు చేసే కార్యక్రమాలు మాకు కొన్ని నచ్చవు. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో వారి సంఖ్యాబలం పెంచుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంటే ఈ యొక్క ఏమైతుందంటే సంఖ్యాబలం చూపించుకోవడానికి విద్యార్థుల సంఖ్యను ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఎంత సంఖ్య మన వెనుక ఉంటే ఆ ఆర్గనైజేషన్ అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా జరిగే క్రమంలో విద్యార్థులందరూ ABVPకి ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఆ క్రమంలో వాళ్లకు విద్యార్థులంతా మొత్తం ABVPకి ఆకర్షితులవుతున్నారు కదా అని చెప్పి అక్కడ ఉన్న ప్రతిఘటన సమస్య సంబంధించిన వాళ్ళు మాపై దృష్టి కేంద్రీకరించి వాళ్ళు వీళ్ళను భయపెట్టి వీళ్ళ దాంట్లో ఒకళ్ళను చంపేస్తే వీళ్ళు భయపడి విద్యార్థులకు వీళ్ళ వెనుక ఎవరు ఉండరు, సంఖ్యాబలం అనేది వీళ్ళకు తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి వాళ్ళు మామూలు విద్యార్థి దశలో ఉన్నప్పుడే నా మీద దాడి చేసి నన్ను పట్టుకపోయి ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళినట్టే. అనుకోకుండా అక్కడ నా యొక్క మిత్రుడు, వాళ్లకు సంబంధించిన మిత్రుడు, నాకు కూడా మిత్రుడే, అతను నన్ను సజెస్ట్ చేసి వీళ్ళు నిన్ను తీసుకువెళ్ళేది చంపడానికన్నా అని చెప్పి నన్ను అక్కడి నుంచి ఎస్కేప్ చేయడానికి నాకు చాలా సహకరించాడు. ఆ మిత్రుడిని జీవితంలో నేను మర్చిపోలేను.
మరి వాళ్ళు నెక్స్ట్ లైట్లు మీ మీద దాడి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ మీ వరకు ఉండేదా? మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న గారు కూడా ఇబ్బంది పడారా వీటి వల్ల? అమ్మ నాన్న వాళ్ళు ఆర్గనైజేషన్ హిందూ ధర్మం గురించి నేను ఆలోచించి నేను ముందుకు వెళ్ళేది. కానీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. నాన్న ఒక విషయమై నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు నాన్నను ఒక 23 రోజులు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళకుండా కనీసం ముఖం కడుక్కోనియకుండా నాన్నను ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే తల్లిదండ్రులు మా వెనక ఉన్నారు కాబట్టే మేము ఈరోజు ధర్మ కార్యములు ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో మేము ముందు వరుసలో ఉంటున్నాము. కాకపోతే అది ఒక చాలా బాధాకరమైన విషయం. నాన్నను ఆ 23 రోజులు ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చోబెట్టి నేను చేసిన కార్యక్రమాల గురించి నా తండ్రి ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. మా నాన్న పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే నా గురించి స్ట్రగుల్ అయ్యి నన్ను చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ యొక్క పోలీసు దెబ్బలు తాళలేకనే ఆయన కూడా కొంచెం స్ట్రోక్ లాగా వచ్చి నాన్న జరిగిపోవడం జరిగింది. మరి ఆ టైంలో మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడు చెప్పలేదా మనకి ఇవన్నీ ఎందుకు, వద్దు వదిలేసే అనేసి? అమ్మ చాలా భయస్తురాలు కాబట్టి ఈ యొక్క హిందూ ధర్మం విషయంలో నీ పూజ నువ్వు చేసుకోరాదురా, బయటికి పోవడం ఎందుకు, అందరి దృష్టిలో పడడం ఎందుకు, ఇంటికి మందియాన్ని ఇంటి మీదకి తీసుకొస్తున్నావు, ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నావు అని చెప్పి చాలాసార్లు బాధపడేది. నువ్వు ఒక్కగానొక్క కొడుకువు, నీకు జరగరాంది ఏమైనా జరిగితే మమ్మల్ని చూసేది ఎవర్రా అని చెప్పి చాలా బాధపడేది. నాన్నగారు కొంచెం మొండి ధైర్యంతో మేము ఏ కార్యక్రమాలు చేసినా కానీ నాన్నగారి సపోర్టు ఉండేది. ఎందుకంటే రజాకార్ మూమెంట్ ఉన్నప్పుడు నాన్నగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న గోపగాని శ్రీహరి గౌడ్ అని చెప్పి నాన్న వారి శిష్యుడే. వారి శిష్యరికంలోనే మా అమ్మగారిని మా ఒకటే కులం కాబట్టి మా అమ్మగారిని చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన రజాకారులు ఆ అకృత్యాలు చూసి ఆ యొక్క అకృత్యాలు భరించి ఆ పరకాలలో ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడి మతం మారకుంటే చాలామందిని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ చూసిండు కాబట్టే నాన్నగారు మాకు ఇటువంటి విషయాలలో ప్రోత్సహించేది. మీకు ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకులతో కొన్ని విభేదాలు ఉన్నాయని విన్నాం, నిజమేనా? నాయకులలో ఏ పార్టీలో అయినా నాయకులతోటి విభేదాలు ఉంటాయి. మనము కొంచెం ఫార్వర్డ్గా ఉండి ఏ సమస్యనైనా ప్రజల దృష్టిలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం ముందుంటాం. ప్రజలలో మన పేరు ఎక్కువ వినిపిస్తుందని చెప్పి అందరూ ఏ విధంగా అనుకుంటారు, అరే వీనికి బాగా పేరు వస్తుంది కాబట్టి వీని కొంచెం ఆపాలే అనే దృష్టితోటి కొద్దిమంది నాయకులు అనుకుంటూ ఉంటారు. అది ప్రతి ఒక్క రాజకీయ క్షేత్రంలో ఇది ఉండేదే. ఇక వారు అనుకున్నారు కానీ చెప్పి మనం ముందుకు వెళ్ళకుండా ఉండలేం. ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటారు. భారతీయ జనతా పార్టీలో ఒక స్థాయిలో చక్రం తిప్పిన మీరు ఇప్పుడు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారని కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి. నిజంగానే సైలెంట్ అయ్యారా? నేను ఆ విధంగా సైలెంట్ అవ్వడం అయితే ఏం లేదు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ చెప్పిన ఏ కార్యక్రమాలైనా ముందు వరుసలో ఉండి నేను చేయడం జరుగుతుంది. పార్టీ అప్పచెప్పిన పనులన్నీ మనం పూర్తి చేయడం జరుగుతుంది. అది మేము పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు మేము చేయాలనేది అది పార్టీ నిర్ణయిస్తుంది. నేను సైలెంట్ అవ్వడం అనేది ఉండదు. ప్రజాక్షేత్రంలోనే హన్మకొండ నగరంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు అయినా కానీ చావు బతుకులకు కానీ మనం వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇబ్బందులలో ఉన్నవారికి నేను నిత్యం హన్మకొండ చౌరస్తాలో అన్నదానాలు చేయడం జరుగుతుంటుంది. నేను ప్రజాక్షేత్రంలోనే ఎప్పటికీ ఉంటూనే ఉంటా. దీనికి ఎప్పుడు వెనకాడేది లేదు. కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొంతమంది ఏకమై మీకు సీట్ రాకుండా చేశారంట, నిజమేనా అది? అదే నేను చెప్పాను కదా, మనము ప్రజల యొక్క సమస్యల గురించి పోరాడే క్రమంలో మనం ముందుకు ఫార్వర్డ్ అవుతున్నాం, ప్రజలలో మనం ఉంటున్నాం అని చెప్పి కొంతమంది వెనుక కుతంత్రాలు చేయడం అది మామూలుగా జరుగుతూనే ఉన్నది ఫస్ట్ నుండి.
మేము ఎక్కడ ముందు వరుసలో ఉండి ప్రజాక్షేత్రంలో మనం ఒక హీరోలాగా ప్రజలు చూసేసరికి వీరికి అది కుళ్ళులాగా అనిపించి ఆ యొక్క కార్పొరేషన్లో కొద్దిమంది వ్యతిరేకరించింది వాస్తవం. కాకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు జరిగిన పొరపాటును గుర్తించి మీకు సముచిత న్యాయం చేయడం జరుగుతుంది. మీరు ఒక ధర్మం గురించి మీ జీవితాన్నే కోల్పోయారు కాబట్టి మీకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాకు చెప్పడం జరిగింది. మాకు పార్టీ జెండా మాత్రమే ముఖ్యం, వ్యక్తులు ఎప్పటికీ మాకు ముఖ్యం కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నాయకులతో కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పి. ఆ విభేదాలు కాస్త తారస్థాయికి చేరి వాళ్ళు మీ మీద కేసులు కూడా పెట్టారంట, నిజంగానే పెట్టారా? ప్రజాక్షేత్రంలో మనము ఎన్నో చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ క్షేత్రంలో మనను విభేదించే, ఇప్పుడు అందరికీ నేను నచ్చాలని ఉండదు. నేను మాట్లాడే పద్ధతి కొందరికి నచ్చకపోవచ్చు, నేను కొంతమంది నవ్వుతే నచ్చదు. ప్రజాక్షేత్రంలోకి సమస్యలు ఉన్నాయని చెప్పి కార్పొరేషన్లో గొడవలు పెడితే నచ్చదు. ఆ విధంగా మాకు చెప్పకుండా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది వాళ్ళు మనసులలో పెట్టుకొని నేనెక్కడ అక్కడ మన భారతీయ జనతా పార్టీలో ఒక వర్గాన్ని సృష్టించి మాపై దాడులు చేయడానికి చూస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రలోభపడి మా మీద కేసులు పెట్టిళ్ళు. ఆ కేసు కూడా అది అక్కడ ఎవరు తీసుకోలే ఆ కేసు. భారతీయ జనతా పార్టీలో కూడా కుల మత విభేదాలు ఉన్నాయంట, నిజంగానే ఉన్నాయండి? భారతీయ జనతా పార్టీలో కుల మతాల యొక్క ప్రస్తావనే ఉండదు. ముఖ్యంగా మా భారతీయ జనతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో పెద్ద చిన్న ధనికుడు పేదవాడు అనేది ఎక్కడా ఉండదు. మనకు కార్యదీక్షతతో ముందుకు వెళ్ళి మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని పై స్థాయిలో నిలపడానికి ప్రతి ఒక్క కార్యకర్త వానికి ఇంట్లో తిండి లేకున్నా కానీ జెండా పట్టుకొని బయటికి వచ్చి కొట్లాడుతూనే ఉంటారు. అటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా కొద్దిగా లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ జనశక్తి వామపక్ష నేతలు ఉంటారు కదండి, మన ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చంపుతామని ప్రయత్నించినప్పుడు ఒక ముస్లిం అతను మోసిన్ అనే అతను మిమ్మల్ని కాపాడాడంట కదా, మరి అతను మీ ప్రాణాలను కాపాడినప్పుడు మీకు మాత్రం ఎందుకు ఆ ముస్లింల మీద అంత ద్వేషం? నేను ముస్లిమ్స్కి అనేది వ్యతిరేకం కాదమ్మా. నేను అబ్దుల్ కలాం లాంటి వారికి భక్తుణ్ణి, అఫ్జల్ గురువులు లాంటి వారికి ఒక ఛత్రపతి శివాజీ లాంటి వారిని. అందుకనే ముస్లిమ్స్ అంతా మన అన్నదమ్ములు, ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడు మేము వాళ్ళని వ్యతిరేకంగా చూడలేదు. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే కొంతమంది ప్రముఖులు మీకు పరకాల నుంచి పోటీ చేయమని చెప్పారంట కదా, కానీ మీరు అప్పుడు ఒప్పుకోకుండా ఇప్పుడు సీట్ల కోసం గొడవ పడుతున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మొదటి నుంచి రాజకీయ క్షేత్రంలో అయినా విద్యార్థి క్షేత్రంలో అయినా ఎప్పుడు పదవుల గురించి నేను కొట్లాడలేదు. నేను పార్టీ ఇచ్చిన పనులు కానీ విద్యార్థి దశలో ఉన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసినప్పుడు కానీ హిందూ వాహినిలో స్టేట్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు కానీ నేను ఎప్పుడు ఏ బాధ్యతలు కావాలి అని చెప్పి నేను కొట్లాడలేదు. బాధ్యత ఉంటేనే పనిచేస్తామని చెప్పి మాకు ఎప్పుడూ ఉండదు. మాకు భారతదేశ ఔన్నత్యాన్ని ముందటికి తీసుకువెళ్ళడమే మాకు ముఖ్యం తప్ప ఈ యొక్క పార్టీ పదవులు కావాలని చెప్పి మేము ఎప్పుడు కొట్లాడం. వాళ్ళు అనుకొని వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆయన ఇవ్వకుంటేనే ఈ పనులు కానిస్తలేడని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు తప్ప అది మేము అందరినీ కలుపుకొని మేము పనిచేస్తాం. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో సహజంగా అన్నదమ్ములలో కొద్ది తేడాలు ఉంటూనే ఉంటాయి, అది సర్దుకుంటాయి. గతంలో మీరు ఒక కార్పొరేటర్ని ఎంతో కష్టపడి మీరు సపోర్ట్ చేసి గెలిపించారట, మరి అతన్ని మళ్ళీ మీరు కిడ్నాప్ చేయించి కొట్టారు అని చెప్పి కొన్ని మాటలు కూడా వినిపించాయి. నిజంగానే కిడ్నాప్ చేయించారు? లేదు, అటువంటిది ఏం జరగలేదు. కార్పొరేషన్ ఎలక్షన్స్లో సపోర్ట్ చేసి గెలిపించాం, కానీ ఆ యొక్క వ్యక్తి ఒక ప్రభుత్వ భూమికి సంబంధించిన మన హిందూకి సంబంధించిన భూమి విషయంలో కబ్జా చేయడం జరిగింది. దాన్ని మేము తప్పు అని చెప్పడం చెప్పింది తప్ప అతన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలి అటువంటి ఆలోచనలు మనం ఎప్పుడు చేయం. అటువంటి వాటికి మనం వ్యతిరేకం. మీరు అలా తప్పు అని చెప్పడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా వాళ్ళ నుంచి?
ఇబ్బందులు అతని దించలైతే ఎప్పుడు మాకు రాలేదు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న తప్పు అని చెప్తే వాళ్ళు మీ మీద రివర్స్ అవ్వడం అట్లాంటివి ఏమి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన నేను చేసింది తప్పే అని చెప్పి ఆయన కూడా ఆ యొక్క పేద ప్రజల భూములను తీసుకొని చేద్దాం అనుకుంటే మనం ఎప్పుడు ఒప్పుకోము. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళు కష్టపడి తినే తిండిని ఆపుకొని కూడగట్టుకొని పెట్టుకొని కొంటారు ఆ భూములను. అటువంటి వారికి మనం ఎప్పటికీ వెన్నుదండగా ఉంటాం. అది మనవారైనా పరాయి వారైనా ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్, తప్పు చేయొద్దు. మీరు సీనియర్ నేతలకి అసలు రెస్పెక్ట్ ఇవ్వరంట, నిజంగానే ఇవ్వరా? ఆ విధంగా ఏం లేదమ్మా. సీనియర్లకు ఖచ్చితంగా మేము రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇస్తాం. చేసే పనిలో ఆటంకాలు చేస్తే మాత్రం వాళ్ళు సీనియర్లైనా జూనియర్లైనా ఊకోం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు న్యాయం చేయడానికే మన యొక్క భారతీయ జనతా పార్టీ ఉంది అని మనం నిరూపించడానికే ప్రజాక్షేత్రంలో 24/7 ఆన్ ది రోడ్ మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాం. ఏ సమస్యలు ఉన్నా లాస్ట్కు అన్నం లేకుండా రోడ్డు మీద ఉన్న వారి కాడ నుండి అధిక మొత్తంలో సంపాదించే వారికి ఒకటే ట్రీట్మెంట్. ప్రజాక్షేత్రంలో అందరికీ సమన్యాయం ఉండాలి, ఒకడు తక్కువ ఉండొద్దు ఒకడు ఎక్కువ ఉండొద్దు అని చెప్పి సమన్యాయం గురించి మేము కొట్లాడే వారం కాబట్టి ప్రతి ఒక్కలకు కూడు గుడ్డ అనేది ఉండాలి అని చెప్పి కొట్లాడతాం. కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ సమతుల్యంగా ఉంటాం. మిమ్మల్ని కాదని ఈ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంతగా ఏమైనా పనులు చేస్తే మీరు వాళ్ళ మీద దాడులు చేస్తారంట. అది చాలా తప్పండి. అటువంటి మీరు నిరూపించండి. భారతీయ జనతా పార్టీలో ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి తప్ప మరీ దాడులు చేసే అంతా మేము అటువంటి తప్పులు ఎప్పుడు చేయం. అశోక్ రెడ్డి అని చెప్పి ఒక జిల్లా నాయకుడు ఉన్నారు, అతని పైన కొంతమంది దాడులు అయితే చేశారు. వాళ్ళలో మీరు కూడా ఉన్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. నిజంగా మీరు ఉన్నారా? లేదండి. అటువంటి నేను ఏం చెప్తున్నా, మనస్పర్ధలు ఉంటాయి కావచ్చు కానీ దాడులు చేసుడు నేను దాడులకు వ్యతిరేకిని. ఫస్ట్ అందరినీ కలుపుకొని మనం ప్రజాక్షేత్రంలో కొట్లాడే వ్యక్తులం తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మనం ఏ తప్పుడు పనులు చేయం. మొత్తం మీ మీద అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి చెప్తారు? ప్రజాక్షేత్రంలో ఎన్నో కేసులు నమోదైతే ఉంటాయి, అవి లెక్క పెట్టుకోలేం కదా మేము. అంటే చాలా కేసులు నాకు చాలా ఇబ్బంది పడ్డది. నేను హైదరాబాద్లో హిందూ ఆయన ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ అయి ఉండే, అది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడం జరిగింది. అది చేయబట్టి మా నాన్నగారిని 23 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ ఇబ్బంది. ఎందుకంటే మా నాన్నగారిని 23 రోజులు కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా బయటికి పంపించకుండా ఇబ్బందులో పెట్టిళ్ళని చెప్పి తెలిసాక మాత్రం మనం చేయబట్టి తల్లిదండ్రులను ఇంత ఇబ్బందులకు గురి చేశామని చెప్పి చాలా బాధపడ్డా, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మిమ్మల్ని జిల్లా బహిష్కరణ చేశారంట, నిజమేనా? ఆ సమయంలో మేము చేసే కార్యక్రమాలకు ఇక మరి ఆ డిపార్ట్మెంట్ వారికి ఏమనిపించిందో వాస్తవంగా కొన్ని అంటే 5 years జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్తో మీకు చాలా విభేదాలు ఉన్నాయని విన్నాము. ఆయన ఎవరు, అసలు ఏంటా విభేదాలు అని చెప్తారా? అటువంటి విభేదాలు ఏం లేవు. ఇవే మమ్మల్ని నగర బహిష్కరణ చేసిళ్ళండి వాళ్ళు విభేదాలు అనుకుంటారు. అప్పుడు మాకు పర్కాల్లో స్టీఫెన్ రవీందర్ గారు వచ్చేసి ఉండే, మాకు నక్సల్స్ దాడులు మా మీద జాడులు జరుగుతున్నాయి, వీళ్ళు ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయి అని చెప్పి మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు జంగారెడ్డి గారు అని చెప్పి దాన్ని వ్యతిరేకించి, నువ్వు వాళ్ళని కాపాడేది పోయి నువ్వు వాళ్ళను ఎల్లగొడతా పిల్లలు పోయి ఎక్కడ పోయి బతకాలే అని చెప్పి అతన్ని వారించడం జరిగింది. వాళ్ళను వెళ్ళిపోమంటున్నావు, నువ్వు వాళ్ళని కాపాడాలి, నువ్వు ఉన్నది దేనికని మాత్రమే చెప్పడం జరిగింది తప్ప ఎటువంటి వ్యతిరేక భావాలు లేవు. డిపార్ట్మెంటులో చాలామంది మనకు సహకరించారు కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఇన్ని దేవాలయాలు కానీ మనం చేయగలుగుతున్నాం. ఎవరో ఒక ఎమ్మెల్యే రాముణ్ణి చిన్న మాట అన్నాడు అని చెప్పి అతని మీద అటాక్ చేశారంట కదా, రాముణ్ణి అన్నందుకేనా లేదంటే పర్సనల్గా మీకేమైనా ఆయన మీద కక్షలు ఉన్నాయా?
అటువంటి ఏం లేవమ్మా. రాముడు అంటేనే మనకు ఒక భవిష్యత్, మనకు భవిష్యత్ తరాలకు ఒక నిలువెత్తు సాక్ష్యం. అటువంటి అంత పెద్ద వ్యక్తిని, అతనికి నిర్మిస్తున్న దేవాలయం గురించి తప్పుడు కూతలు కూసినందుకు మాత్రమే మేము దాన్ని వ్యతిరేకించాం, అతని ఇంటిని దిగ్బంధించాం తప్ప అతని మీద దాడి చేయలేదు. వాళ్ళు తప్పుడుగా సృష్టించుకున్నారు. నువ్వు చేసింది తప్పు, రామునికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అతని ఇంటిని దిగ్బంధం చేయడం జరిగింది. అతను తర్వాత క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. రాజకీయ క్షేత్రంలో నువ్వు రాజకీయాలు చేసుకోవాలి, కానీ హిందువుల జోలికి, హిందూ ధర్మం జోలికి, హిందూ దేవాలయాల జోలికి, హిందూ దేవతల జోలికి ఎవరు తప్పుడు కూతలు కూసినా కానీ వారికి ఖచ్చితంగా మేము వారి వెంబడే పడతాం. ఖచ్చితంగా ఎటువంటి హిందూ వ్యతిరేక ధోరణులతో మాట్లాడితే వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు. మీకు భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందండి? నేను పుట్టి ఇప్పటి వరకు నాకు హిందూ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే తెలుసు. సనాతన ధర్మం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. పార్టీలు అంటారా, పార్టీలు అనేటివి మన సనాతన ధర్మానికి ఏవి మనకు కరెక్ట్గా ఉంటే ఆ పార్టీలోనే ఖచ్చితంగా కొనసాగుతాం. భారతీయ జనతా పార్టీ దానికి ప్లాట్ఫామ్ కాబట్టి దీంట్లోకి వెళ్ళి బయటికి పోయే సమస్య ఉండదు. ప్రస్తుతం జిల్లాలో చక్రం తిప్పే ఒక ప్రముఖ నేత మిమ్మల్ని కాంగ్రెస్లోకి రమ్మని పిలిచారంట కదా, నిజమేనా? అంటే కాంగ్రెస్లకు రమ్మని చెప్పి పిలిచింది వస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో మనకు మిత్రులు ఉంటారు కాబట్టి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. రమ్మని చెప్పడం జరిగింది. కానీ దానికి ఇక మేము ఒక హిందూ ధర్మం గురించి మేము పనిచేసేవారం కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్లో మనం అది కొనసాగలేము. ఇదే కాకుండా గతంలో బీఆర్ఎస్లో ఒక నాయకుడు కూడా అడిగాడంట కదా మిమ్మల్ని, మా పార్టీలోకి వచ్చేయండి, మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము అని చెప్పి. మరి మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనిపించిందా? అంటే మీ పార్టీలో నాకు తగిన గుర్తింపు ఎట్లానూ రాలేదు, అక్కడ ఇస్తామంటున్నారు, వెళ్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది, వెళ్దాము అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడదామని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ మాత్రమే మాకు అండ. మేము ఎన్ని పదవులు ఇస్తామని చెప్పినా, ఎంత పెద్ద పోస్ట్ ఇస్తామన్నా కానీ పార్టీని వీడేది లేదు, ఈ యొక్క కాషాయ జెండాను మార్చేది లేదు. గత ఏడాది మీ భార్య మీరు మీ కొడుకుతో ఉండగానే చంపుదామని ప్రయత్నించారట. అసలు ఎందుకు అంత విభేదాలు ఏమున్నాయి మీ ఇద్దరి మధ్య చంపుదాము అనుకునేంత? అయితే విషయం ఏంటిదంటే అక్కడ జరిగింది, హన్మకొండలో శివశక్తి దేవాలయం అని ఉంటుంది, జలేశ్వరాలయం అని ఉంటుంది. అక్కడ కాపువాడకు ఈ యొక్క ముస్లిం డామినేషన్ తోటి అక్కడ పైన గుట్ట మీద వినాయకుని దేవాలయం ఉంటుంది. అయితే ఆ వినాయకుని దేవాలయంకు వెళ్ళకుండా కొంతమంది వ్యక్తులు వాళ్ళు దురహంకారంతో మనం వెళ్ళే దారిలో జెండాలు పెట్టి ఆ యొక్క దారిని మూసేయడం జరిగింది. దాన్ని మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి అది తప్పు, ఆ జెండాలు అక్కడి నుంచి తీసేయాలని చెప్పి పోలీసుల ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శివశక్తి దేవాలయం మనము 2012 నుండి దాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క డెవలప్మెంట్లో భాగంగా కొంతమందికి ఇబ్బందులు కలిగినాయి. హోటళ్ళు పెట్టుకొని పూల వ్యాపారం చేసుకుంటూ చాలామంది ఎంతో డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్లకు ఈ యొక్క దేవాలయం పెరిగితే, ఈ యొక్క దేవాలయం మంచి గడితే మాకున్న ఇక్కడ జాగ పోతుంది, దాన్ని దేవాలయం జాగలో కబ్జాలో ఉన్న వారు ఏం చేశారంటే అక్కడ మా యొక్క ఉనికి కోల్పోతామని చెప్పి ఆ విధంగా అక్కడ జరిగిన కొంత వ్యతిరేక ధోరణుల వల్ల నా మీద లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 5కు అంటే నేను అప్పుడే ఇంట్లోకి గేట్ తీసుకొని బండి పార్క్ చేసి పైకి వెళ్తున్న క్రమంలో కొంతమంది దుండగులు రాత్రి 1 గంటకు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. పైన నుండి మా బాబుని ఎత్తుకొని మా మిస్సెస్ చూస్తుంది.
ఆ క్రమంలో పైనుంచి వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, అంటూనే ఉన్నారు. నేను చూస్తానికి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళను నేను ఆ బండిని పార్క్ చేసే బండిని వాళ్ళ మీదకి నెట్టేసి అదేవిధంగా నేను ఉరకడం వల్ల నేను వెనుకకు ఉరికి మెయిన్ రోడ్కు వెళ్ళేసరికి నాకు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన రక్షక్ జీబు రావడం వల్ల నేను ఆ రక్షక్ జీబుకు ఎదురు వెళ్ళి నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి నేను మొత్తుకోవడం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు జీబును తిప్పుకొని వచ్చేంతన ఈ దుండగులు పారిపోవడం జరిగింది. ఎవరు అనేది ఇప్పటి వరకు సస్పెన్స్. అంటే నేను ఒక కార్పొరేటర్ ఇంట్లోనే ఇప్పుడు రెంట్కుండేది ప్రస్తుతం. ఆ దాడి జరిగే సమయంలో అక్కడి నుంచి బీహార్ నుండి వచ్చిన ఒక డెకాయిడ్ బ్యాచ్ మేము కట్ట పక్కన అక్కడ వాళ్ళు రెంట్ తీసుకొని జిల్లా మొత్తం డెకాయిట్ చేసుకుంటూ కొంత భయభ్రాంతలకు గురి చేసేవారట. వారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో దొరికారంట. ఆ దొరికిన క్రమంలో వీరే నా మీద దాడి చేయొచ్చు, నువ్వు ఇదివరకు ఇంతకుముందు నువ్వు విద్యార్థి దశ నుండి నువ్వు దాడులు చేసిన వారు ఎవరైనా నీ మీద దాడి చేయొచ్చు అని నన్ను కొద్దిమంది పేర్లు చెప్పబడడం జరిగింది. నాకు కొంతమంది డౌట్లు ఉన్న పేర్లు చెప్పడం జరిగింది. కాకపోతే పోలీసు వాళ్ళు ఆ యొక్క డెకాయిట్లే నీ మీద దాడి చేయొచ్చు అని చెప్పి ఒక సందిగ్ధంలో దాన్ని క్లోజ్ చేద్దామన్నారు. అది ఇంకా నడుస్తుంది. దానికి ఇంకా పూర్తిగా ఎవరి అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది ఏమవుతుందంటే ఈ యొక్క వక్ఫ్ ల్యాండ్స్కి సంబంధించినవి కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లను ఉత్తగానే రోడ్డు మీద చెద్దరుపరిచి కొంతమంది చాలా ల్యాండ్లను కబ్జా చేయడం జరిగింది. అక్కడ కాపువాడలో వాటర్ ట్యాంకు ఉంటుంది. వాటర్ ట్యాంకు కింద ఒక రౌతులు పేర్చి దాని మీద మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్ వేసి అటువంటి సంఘటనలు జరిగినాయి. వాటిని మేము వ్యతిరేకించడం వల్ల ప్రభుత్వ భూములను కాపాడాలేనని దృష్టితోటి ఎండోమెంట్కు సంబంధించిన భూములను కాపాడాలనే మా యొక్క సంకల్పమే మాకు వారు మా మీద కోపం పెంచుకొని మా మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. అది ఇవ్వాలనేది ఇంకా సందిగ్ధంలోనే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఆ శివశక్తి ఆలయ విషయంలో మీ మీద దాడులే కాకుండా మీపై కేసులు కూడా పెట్టారంట కదా? ఇదే నేనేం చెప్తున్నాను, ఎక్కడ ఖాళీ ప్లేస్ కలిస్తే మాది అని చెప్పి వక్ఫ్ వాళ్ళు ఒకటి అలవాటు అయిపోయింది. అది వాళ్ళదా అని చెప్పి ఆలోచించిన అవసరం లేదు. మనకు దౌర్భాగ్యం ఏమంటే మన రాజ్యాంగంలో దీన్ని ఎందుకు పొందుపరచలేదు అనేది మన బాధ. ఇప్పుడు ఎక్కడ ఖాళీ ప్లేసులు ఉంటే ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం 34C కింద వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. అది వాళ్ళు ఎక్కడ ఖాళీ ప్లేసులు ఉంటే అక్కడ క్రికెట్ ఆడడం, ఆ భూములను కబ్జా చేయడం, ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించడం, అటువంటి వారికి మేము వ్యతిరేకించడం వల్ల వాళ్ళు మా మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు. మా మీద కేసులు కూడా పెట్టారు. హన్మకొండ అధ్యక్ష రేసులో మీరు ఉన్నారంట కదా, నిజమేనా? ప్రస్తుతం భాజపా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నేను అడిగింది వాస్తవము. అది కొనసాగుతుంది. మొన్న ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత హన్మకొండ కానీ ఇంకా కొన్ని జిల్లా అధ్యక్షులను చేంజ్ చేసే ఉన్నది. ఆ క్రమంలో నేను హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా నాకు పూర్తి మద్దతు రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి హన్మకొండ జిల్లా అధ్యక్షుడి రేసులో ఉండడం కాదు, ఈసారి హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నేనే అవుతానని ఖచ్చితంగా ఆశ నాకు ఉంది. మీరు ఇంతకుముందు చెప్పారు ఇది రాధా మనోహర్ దాస్ గురూజీ గారి శిష్యుని అని చెప్పేసి. అసలు ఆయన మీకు ఎలా పరిచయం, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? రాధా మనోహరం గురువు గారు ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే అవి రాధా మనోహరం గురువు గారు పెట్టిన భిక్ష. వాస్తవంగా ధర్మాన్ని ఏ విధంగా చెప్పాలి, ధర్మాన్ని ధర్మబద్ధంగా ఏ విధంగా చెప్పాలి నాకు నేర్పించింది. నేను ఆయనను చూసి ఒక ఏకలవ్య శిష్యుడిని అనుకోండి, నేను ఆయనను చూసి నేర్చుకున్నాను. నేను చేసే కార్యక్రమాలను చూసి రాధా మనోహరం గురువు గారు నా నంబరు తీసుకొని నన్ను
నువ్వు ఎంతో కార్యక్రమాలు చేస్తున్నావు హిందూ ధర్మం గురించి అని చెప్పి ఆయన ఎంతో దగ్గరికి తీసి నాకు వాస్తవంగా ఒక ధర్మం గురించి కానీ అనర్గళంగా మాట్లాడే అది నాకు రాకుండుండే. అటువంటిది నేను అతని భాష నేను అవలంబించుకుంటే అవపోసన అంటారు, అవపోసన చేసుకొని ఆయన యొక్క ఏ వేదాంతం తీసుకున్న ఒక విషయం గురించి ఏ విధంగా ఆయన మాటలు ఏ విధంగా మాట్లాడుతాడో అవి మేము నేర్చుకొని ఈ యొక్క మనం సమాజంలో ఒక రాజకీయ నాయకునికి వాక్చాతుర్యం ఫస్ట్ ఉండాలి. మాకు ముందుగా నుండి వాక్చాతుర్యం అనేది లేదు. అంటే ఒక సభలో ప్రసంగించే అది మా దగ్గర లేకుండే. మాకు ఏమైనా బయటకులు పెట్టుకొని ఏ కార్యక్రమం హిందూ ధర్మం గురించి 10 మందికి ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకువెళ్ళడానికి చెప్పగలుగుతాం. ఒక మైకు పట్టుకొని ఒక సభలో వాళ్ళకు ఆ మాటలు అంటే వ్యంగ్యంగా మాట్లాడు అవన్నీ మాకు నేర్పించింది. మొత్తం ఈరోజు నేను ఒక బురదలో ఉన్న కమలమును ఇవాళ వికసిస్తున్నా అంటే రాధా మనోహరం గారి చలవే. అతను యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా నాకు ఎప్పటికీ ఉంటాయి. గురువు గారు ఇక నాకు తండ్రి చనిపోయింది కానీ నాకు తండ్రి తర్వాత తండ్రి అంత గొప్ప వ్యక్తి అతను. ఓకే సార్, మీరు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఎంతగానో కృషి చేస్తున్నారు కదా. మరి ఈ సమయంలో వేరే మతం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా వ్యతిరేకిస్తూ మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, ఇలా చేయొద్దు అని ఏమైనా వ్యతిరేకించి మాట్లాడారా? వ్యతిరేకించడం ఏందమ్మా, ఇంటికాడ దాడి చేసిర్రు, నన్ను చంపడానికే చూశారు కదా, చంపడానికే చూశారు. నా భార్య పిల్లలు ఉండగానే చంపడానికి చూశారు. అటువంటి సంఘటనలు కోకొల్లలు. నేను వెళ్తున్న క్రమంలో ఎప్పుడు ఏమయ్యేది తెలియదని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడే నేను ధర్మం గురించి కొట్లాడుతున్నా. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, నువ్వు ఎప్పుడు మనసు నిబ్బరంగా ఉండాలి, పిల్లగాని చదువు చూసుకోవాలని చెప్పే బయటికి వెళ్తాను నేను. మరి మీరు లేని సమయంలో మీ కుటుంబానికి భద్రత ఎలా? మీరు లేని సమయంలో ఏమైనా దాడి జరిగితే? మా కుటుంబంపై భద్రత ఉంది. మనకు సెక్యూరిటీ నాకు ఉంటుంది, నాకు పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది. నా కార్యకర్తలే నాకు బలం. వాస్తవంగా కార్యకర్తలు నా అనుచరులు నాకు బలం. నేను ఉండే ఇంటి సర్వేలో ఖచ్చితంగా మా వాళ్ళ నిఘా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టుపక్కల నిఘా ఉంటుంది. ఎక్కడ కూర్చొని ఎక్కడ మీటింగ్లైనా నాకు పర్సనల్ నిఘా ఉంటుంది. ఆ క్రమంలో మా ఇంటి పైన ఎటువంటి దాడులు జరగడానికి అవకాశం లేకుండా నేను చూసుకుంటున్నా. ఓకే, గతంలో మీరు లేని సమయంలో ఎప్పుడైనా జరిగాయా? అంటే మిమ్మల్ని ఏమీ చేయలేక మీ కుటుంబం మీద దాడి చేసిన సంఘటనలు గతంలో ఏమైనా? నాకు వివాహం జరగక ముందుకు పరకాలలో మా ఇంటి పైన దాడి జరిగింది. మా నాన్నగారు అప్పుడు అంటే నాన్నగారు కూడా పెద్ద మనిషి, ఆయన కూడా భారత జనసంఘ నుండి వచ్చిన వ్యక్తే. అప్పుడు జరిగినాయి తప్ప నేను లేని క్రమంలో నా ఇంటి మీద ఎప్పుడు దాడులు జరగలేదు. ఓకే, శివశక్తితో మీ సంబంధం ఎలా ఉంటుంది అసలు? ఆ శివశక్తి అనేది కరుణాకర్ గారు చేస్తున్న కార్యక్రమాలు మాకు నచ్చి మనకు హన్మకొండకు వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. శివశక్తి కరుణాకర్ గారు మనకు ఎంతో దగ్గరి మిత్రుడు. ఒక హిందూ ధర్మానికి గురించి మేము కలిసి ఒక మిత్రులు అంటే హిందూ ధర్మం గురించి ఒకరికొకరం అనుకొని ఏ కార్యక్రమాలు చేయడానికైనా కానీ ముందు వరుసలో ఉండే వ్యక్తులం మేము. బండి సంజయ్ కుమార్ గారు మీకు చాలా దగ్గరనే ప్రచారం కూడా జరిగింది. మరి మీకు ఇలా ధర్మం కోసం పోరాడే క్రమంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ఎప్పుడు స్పందించలేదా? ఎవరిని ప్రశ్నించలేదా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి? బండి సంజయ్ కుమార్ గారు నాకు అతను కరీంనగర్లో కౌన్సిలర్గా ఉండే కంటే ముందు నుండే నేను హిందూ వాహినిలో కొనసాగినప్పటి నుండే నాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు, మొదటి నుంచి కలిసి ధర్మం గురించి మేము పని చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ కొంతమంది చేసింది తప్పే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చేసిన పొరపాటు ఇక ముందు జరగదు, భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా
మంచి భవిష్యత్తు ఉంటుంది అని బండి సంజయ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే సార్, 2030 హనుమకొండ నియోజకవర్గంను టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారంట కదా, నిజమేనా? అది ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీస్సులు ఉంటే ఎవరు ఎప్పుడైనా ఎమ్మెల్యేలు కావచ్చు. దానికి మనమే టార్గెట్ పెట్టుకోని అవసరం లేదు. నేను ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తీసుకునే ఒక వెళ్ళే వారధిని. ఆ యొక్క క్రమంలో ప్రజల యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారికి ఏ విధంగా మనము మన వల్ల వారికి వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతాము, వారి సమస్యలకు నేను ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడతాను, ప్రతి లేని వారి నోట్లో అన్నమై నేను ఉండాలని చెప్పి నా యొక్క కోరిక మాత్రమే. అవకాశం ఒకవేళ పార్టీ పెద్దలు నిర్ణయిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా హనుమకొండ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తా. దానిలో ఎటువంటి పెట్టుకోవద్దిగా, అంటే ఖచ్చితంగా మాకు పార్టీ ఆదేశాలే మాకు శిరోధార్యం. ప్రజాక్షేత్రంలో మాత్రం ఎల్లవేళలా ప్రజల యొక్క శ్రేయస్సు కోరం మాత్రమే కొట్లాడడం జరుగుతుంది. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి అసలు? ఎవరు కానీ తిండికి, చదువుకు, హాస్పిటాలిటీ బాధపడొద్దు. ముఖ్యంగా మనము ఈరోజు చదువుకుంటలేం, చదువు కొంటానం. నేడు ఎల్కేజీ నర్సరీ ఫీజే 50,000 ఉంది. నర్సరీ ఫీజు 50,000 ఉంది. ఆ ఫీజులు నా తల్లిదండ్రులు ఏ విధంగా భరించాలి? వాళ్ళు పూటకు కూటికి ఇబ్బంది పడేవారు. 50,000 ఫీజులు పెట్టి చదివించుకోగలుగుతారా? ప్రభుత్వ బడులలోనేమో చదువులు కరెక్ట్ ఉండవు. ఈ యొక్క ప్రభుత్వ బడులను చక్కగా చేస్తాం, ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాం. కార్పొరేట్ వ్యవస్థ చేయబట్టి చదువుకుంటలేం, చదువుకుంటానం. ఈ చదువు కొనుడు బంద్ చేపిస్తాం. ప్రతి ఒక్క పేద విద్యార్థికి వారు నర్సరీ నుండి పీజీ వరకు ఏ చదువులైనా ఫ్రీగా చదువుకునే విధంగా కృషి చేయడమే మా అంతిమ లక్ష్యం. ప్రతి ఒక్క పేదవానికి వైద్య సేవలు, ఎటువంటి వైద్యమైనా కార్పొరేట్ వైద్యాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసి మనం ప్రతి ఒక్క వైద్య సౌకర్యం మన యొక్క ప్రతి ఒక్క పేదనికి ఖచ్చితంగా అందేలా మేము కృషి చేయడానికి ఎప్పటికీ వెనకాడం. ఆలయ పరిరక్షణ సంఘ అధ్యక్షులుగా మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సార్? హిందూ ఆలయ సంరక్షణ సంఘం అధ్యక్షులుగా నేను చాలా దేవాలయాలు, వరంగల్ జిల్లాలో పురాతనమైన దేవాలయాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా భద్రకాళి దేవాలయంకు ఆనుకొని ఉన్న ఊళ్ళో ఆంజనేయ దేవాలయం సంబంధించిన ఆ యొక్క దేవాలయ భూమిని కొట్లాడి దాన్ని కాపాడడం జరిగింది. కొంతమంది కబ్జాదారులు దాన్ని కబ్జా చేస్తే మనం ఎండోమెంట్ ద్వారా ఆ యొక్క దేవాలయాన్ని పరిరక్షించి అక్కడ మనకు సంబంధించిన కార్యకర్తలందరం కలిసి ఒక 14 ఫీట్ల ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా పద్మాక్షి దేవాలయం, అంటే హనుమకొండ జిల్లాలో హనుమకొండ నగరానికి పద్మాక్షి గుట్ట అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైంది. ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పద్మాక్షి గుట్టం, దానికి సంబంధించిన 750 ఎకరాల భూమి ఉంటుంది. అది ఎండోమెంట్కు అనుసంధానమైన భూమి. 750 ఎకరాల భూమిని ఎండోమెంట్ వారి సంబంధం లేకుండా దానిలో కొద్ది భాగం కొంతమంది దుష్టులు, కార్పొరేటర్లు, నాయకులు, వివిధ నాయకులు దాన్ని కబ్జాలు చేసి ఆ యొక్క భూములను అపార్ట్మెంట్లుగా కట్టేయడం జరిగింది. అక్కడ ఒక యూనివర్సిటీ కూడా, కాలేజీ కూడా పెట్టడం జరిగింది.
ఆ యొక్క భూములను కాపాడి దాన్ని సర్వే చేపించి వాటికి హద్దులు చూపించి వాటిని మొత్తం తొలగించి పద్మాక్షి గుట్టకు సంబంధించిన 750 ఎకరాలను మళ్ళీ అక్కడ చూపించడం జరిగింది. అంతేకాకుండా మనకు హన్మకొండకు దగ్గరలోనే గోపాల్పూర్ విలేజ్కి దగ్గరలో ఒక గుట్ట ఉంటుంది. దాన్ని గ్రానైట్ క్రషర్ యూజ్ చేసుకుంటూ ఆ గుట్ట పైన శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్నే మాయం చేద్దామని చెప్పి చూస్తే దానిపై ఇప్పుడు మేము అలు పెరగకుండా కొట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళ సహకారం కూడా మాకు లోపించినా కూడా అలు పెరుగని పోరాటం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడనే హన్మకొండ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్కడ వెనుకట మెత్తన గుడి అని చెప్పి గుట్ట పైన ఉండేది. దాన్ని విచ్ఛిన్నం రజాకార సమయంలో దాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆ యొక్క శివలింగం వచ్చి కింద పడితే ఆ యొక్క శివలింగం మనకు లాస్ట్ 10 years బ్యాక్ మనకు తవ్వకాలలో దొరికితే దాన్ని ఆ యొక్క 2000 గజాల ఆ యొక్క భూభాగాన్ని కాపాడి ఈరోజు ఆ యొక్క జలేశ్వర ఆలయం అనే నామకరణంతో ఆ శివాలయాన్ని ఎంతో పెద్దగా కట్టి ఇప్పుడు 10వ సంవత్సరం కూడా మొన్న శివరాత్రి వేడుకలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శివశక్తి స్థలం గురించి అందరికీ తెలిసిన విషయమే. శివశక్తి దేవాలయం పునర్నిర్మాణం గురించి చాలా కొట్లాడుతున్నాం. ఇంకొక సంవత్సరంలో ఖచ్చితంగా శివశక్తి దేవాలయ పునర్నిర్మాణం కూడా పూర్తవుతుంది. అక్కడ ఖచ్చితంగా శివశక్తి దేవాలయం పునర్నిర్మిస్తాం. ఒక ఎట్లా అంటే అందరూ ఆశ్చర్యపరిచేలా అక్కడ ఒక వండర్ఫుల్ దేవాలయాన్ని నిర్మించడానికి మేము పూనుకొని ఉన్నాం. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి మా మీద. ఖచ్చితంగా అక్కడ ఒక అమోఘమైన ఆలయాన్ని ఖచ్చితంగా నిర్మిస్తాం. చెంగిచెర్లలో జరిగిన ఘటనపై మీ ఉద్దేశం ఏంటి సార్? చెంగిచెర్లలో జరిగిన ఆ యొక్క దాడి అనేది చాలా భయానకమైంది, బాధాకరమైంది. ఆ యొక్క ఆడవారిని అని చెప్పి చూడకుండా ముసలామెను ఆ విధంగా తలకాయ పలగొట్టడం వారికి భావ్యం కాదు. అక్కడ మన కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నెక్స్ట్ డేనే మనకు అక్కడ మన కార్యకర్తలు వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళకు జరిగిన సమస్య గురించి చూడడం జరిగింది. హోలీ వేడుకలు మీరు మంచిగా చేసుకోవాలని చెప్పి వాళ్ళకి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేసి అక్కడ జరిగిన అన్యాయంపై మన కార్యకర్తలు పోరాటం చేయడం కూడా జరిగింది. సార్, ఈ హోలీ అనేది మన హిందువుల సాంప్రదాయమైన పండుగేనా? భారతదేశంలో సనాతనంగా కొన్ని పండుగలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు దీపావళి రోజు దీపాలు ఆ రోజే ఎందుకు వెలిగియాలంటే ఆ కాలానికి అనుగుణంగా ఆ దీపాలు వెలిగియడం వల్ల ఆ యొక్క ప్రకృతిలో కొన్ని సమతుల్యతలు జరిగి మనకు వెచ్చదనం వస్తుంది. క్రిమికీటకాలు రాకుండా ఉండడానికి మన పూర్వీకులు మనకు పెట్టిన ఆచారం. ఈ యొక్క హోలీ కూడా మన పూర్వీకులు మనకు అందించిందే. చెట్ల రసాలతోటి ఆకు పసర్లతోటి మనం అవి తయారు చేసుకొని మనం ఒకళ్ళను ఇట్లా పూసుకోవడం వల్ల ఆ యొక్క చెట్ల రసాల యొక్క వాటితోటి మనకు ఎటువంటి అలర్జీలు రాకుండా ఇది మనకు ప్రకృతి ఇచ్చిన మన పూర్వీకులు ఇచ్చిన ఒక మంచి సాంప్రదాయం. ఇది అందరూ పాటించవచ్చు. భారతదేశంలో ఉన్నవారు హిందువులే చేసుకోవాలని కాదు. హిందువులు అనేది ఒక వ్యవస్థ. హిందూ ధర్మం అనేది ఒక సనాతన ధర్మం. అంటే మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం కాపాడుకోవడమే సనాతనం. ఇక్కడ ఉన్న ఎవరైతే ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే క్రిస్టియన్స్ అని చెప్పుకున్నారో, ఎవరైనా భారతదేశంలో ఉన్నవారు అందరూ హిందువులే. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ హిందుస్థాన్ అంటారు. హిందుస్థాన్ అని దేనికంటారు? ఏ ముస్లిం మాట్లాడినా కానీ హిందుస్థానే అంటాడు. అంటే భారతదేశంలో ఉన్నవారంతా హిందువులే. వాళ్ళు పూజించే గురువులు వేరు. నేను ఒకటే ఒప్పుకుంటా, వాళ్ళు ఎవరైతే పూజిస్తాం ఇక్కడ ఎవరైతే వాళ్ళు పూజిస్తారో వాళ్ళ గురువులు. మనకు సనాతనంగా వచ్చింది
మన ఆచారాలను మనం కాపాడుకోవాలి. నువ్వు ఎవరినైనా పూజించుకోవచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇంకోడిని మభ్యపెట్టి ఇంకోడిని వాని యొక్క ఇబ్బందులను చూసి వాణ్ణి మతం మార్చడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ఒక సనాతనంగా పూర్వీకుల నుండి వాళ్ళు కొనసాగుతున్న సాంప్రదాయాలన్నింటినీ పక్కకు పెట్టి ఇచ్చి వాడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను మతం మార్చడం అనేది చాలా తప్పది. దాన్ని మాత్రం మనం వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప భారతదేశంలో ఉన్న అందరం సమానమే, అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఒకరు 10 మంది పిల్లలు కనాలని ఉండొద్దు, ఒకరు 2 పిల్లలను కనొద్దు, అందరికీ సమన్యాయం ఉండాలి. భారతదేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం ఉండాలి, ప్రతి ఒక్కరు సమన్యాయంతో ఉండాలి. రాజకీయ క్షేత్రంలో అయినా, విద్యలో అయినా, వైద్య సదుపాయంలో అయినా, పిల్లలు కనే విషయంలోనైనా ఒకరు 10 మందిని కనాలని రూల్ ఉండొద్దు, ఒకరు 2 కనాలని రూల్ ఉండొద్దు. ఖచ్చితంగా అందరికీ 1 నేషన్ 1 కార్డు ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రమే మన యొక్క అఖండ భారత నిర్మాణమే మన లక్ష్యం. మీరు ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇంతగా కృషి చేస్తున్నారు కదా, ఈ హిందూ సాంప్రదాయ పండుగల్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా తాగుతూ తిరుగుతూ ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇందాక మీరు చెప్పారు హోలీ అని చెప్పి, ఆ రోజున చాలా ఎక్కువ సంఘటనలు మనం చూస్తూ ఉంటాం ప్రతి ఏడాది. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చిన్న మెసేజ్ ఇవ్వగలరా? హిందూ ఆచారాల వ్యవహారాలలో నాకు తెలిసి హోలీ రోజు అటువంటి సంఘటనలను కొద్దిగా ఎవరో తెలియని వారు చేస్తారు. అటువంటి వారు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు మొదటి నుంచి మన సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి. మొదట వాళ్ళు అది నేర్పిస్తలేరు. మనకు హోలీ రోజు అనేది, హోలీ ఎందుకు జరుపుకోవాలి, హోలికను ఎందుకు చంపడం జరిగింది, హోలిక అనే రాక్షసి ఎవరు అని మన పిల్లలకు తెలియాలి. అసలు హోలీ రోజు హోలీ ఎందుకు జరుపుకుంటామో మన పిల్లలకు తెలియదు. హోలిక అనే రాక్షసి ఎందుకు పుట్టిందో, దాన్ని ఎందుకు చంపిల్లు అని చెప్పి మన పిల్లలకు తెలియదు. అందుకనే మన యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు మన యొక్క సనాతన ధర్మం, భారతదేశంలో జరిగిన ప్రతి ఒక్క స్టోరీ, ఛత్రపతి శివాజీ స్టోరీ అయితే ప్రతి ఒక్క జిజియాబాయి ఛత్రపతి శివాజీకి అంత స్టోరీలు చెప్పి ఆయనను హిందూ ధర్మం గురించి చెప్పింది. కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి దృఢంగా తయారై ఈరోజు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే ఒక నాయకుడు అయింది. అటువంటి వారిని మనం తయారు చేసుకోవాలి. అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా మనమే ఖరాబ్ చేసినాం. 31st రాత్రి తల్లే 100 రూపాయలు ఇచ్చి పిల్లగానికి కేకు తీసుకురాపోరా నడి బజార్ల మీద కూర్చొని తల్లిదండ్రులే కట్ చేయించుడు పిల్లలకు నేర్పిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు మన యొక్క సాంప్రదాయాలను నేర్పించకుండా ఇటువంటి నేర్పించడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది? అటువంటి వారికి దయచేసి ఒకటే చెప్తున్నా, ఈ తాగుడు, ఈ ముఖ్యంగా చిన్న పిల్లల కాంచెలు మొదలు పెడితే ఈ తాగుడు, ఈ డ్రగ్స్, ఈ అలవాటు బాగా చేస్తున్నారు. ఇటువంటి వాటికి దయచేసి మీ యొక్క ఇంట్లో కళ్ళ తండ్రిలో ఉంటారు, మీకు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ఉంటారు. మీరు ఈ విధంగా రాసుకపోతారు, మీ అంతలో మీరు చనిపోతారు. కానీ వాళ్ళు రోడ్ల మీద పడాల్సి వస్తుంది. మీరు ఈ యొక్క పండుగలను పెట్టుకొని ఇటువంటి వింత ఆచారాలకు పోయి తాగుడుకు బానిసలు కావద్దని మరొక్కసారి అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరు హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతగానో పోరాడుతున్నారు కదా, మీ తర్వాత మీ ఆశయాల్ని పూర్తి చేయడానికి మీకు శిష్యులు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే మీ ఇంతలా కృషి చేసేవారు ఎవరైనా? మా అనుచరులు అనబడదు, వాళ్ళ తమ్ముళ్ళు. అంటే మాదొక కుటుంబం. మాలాగా నాకంటే ఇంకెక్కువ చేసేవారే ఉన్నారు. ధర్మం గురించి ఎంతకైనా తెగించే వారిని మనం తయారు చేస్తూనే ఉంటాం. ఇది ఒక మిషనరీ లాగా, అంటే కొత్త వస్తువులను ఉత్పత్తి చేసినట్టు కొత్తగా ధర్మం గురించి కొట్లాడే వారిని మేము ఎల్లవేళలా కొత్త వారిని ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వారిని తయారు చేస్తూనే ఉంటాం. మేము ఒక యంత్రం లాంటి వాళ్ళం, కొత్త వస్తువులను తయారు చేస్తూనే ఉంటాం. కొత్త ధర్మవీరులను మన భారతదేశానికి అందిస్తూనే ఉంటాం. సార్, మీరు ఆలయ పరిరక్షణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కేవలం వరంగల్లో మాత్రమే కాకుండా ఇంకా బయట ప్రదేశాల్లో ఎక్కడైనా ఆలయాలు కాపాడడం లాంటివి చేశారా? ఎందుకు చేయలేదు?
శ్రీశైలం జరుగుతున్న అన్యాయాల గురించి ప్రొటెస్ట్ చేశాం అక్కడికి పోయి. శ్రీశైలంలో గుట్టలను కబ్జా చేస్తూ మనం వెళ్ళే దారిలో గ్రీన్ కలర్ జెండాలు కట్టి వాటిని గుట్టను మొత్తం కబ్జా చేద్దామని చెప్పి చూస్తే అక్కడికి పోయి హిందూ ఆలయ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శిని కలవడం జరిగింది. ఆ యొక్క శ్రీశైల భూములకు ఎటువంటి ఇబ్బందులు జరిగి అక్కడ మొన్న అక్కడ దేవాలయంకు సంబంధించిన భూమిని కూడా కొంతమంది కబ్జా చేద్దామని చెప్పి చూస్తే ఆడికి పోయి మన కార్యకర్తలను పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కట్టిన ఆ రౌతులను కూడా పెకిలించడం జరిగింది. అదేవిధంగా భూపాల్పల్లి జిల్లాల బస్టాండ్ దగ్గరనే అక్కడ శ్రీ రామ ఆలయం ఉంటుంది. ఆ యొక్క రామాలయాన్ని మనము అక్కడ ఉన్న కొంతమంది దుష్టులు దాన్ని కబ్జా చేద్దామని చెప్పి చూస్తే దాన్ని కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు ఎక్కడ ఎటువంటి ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని దేవాలయాలను కూడా మనం బయటికి తీయడం జరుగుతుంది. అక్కడ మన సంస్థ నుంచి వెళ్ళి అక్కడ ఒక పురోహితుడుగా అక్కడ ఒకతన్ని పెట్టడం జరుగుతుంది. అతనికి సంబంధించిన ఎటువంటి వ్యయాలైనా మన సంస్థ ద్వారానే మనం భరించడం జరుగుతుంది. ఎటువంటి దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు లేని వారు ఇంకా ఎక్కడైనా ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చినచో ఖచ్చితంగా మేము వారికి సరైన న్యాయం చేసి దేవాలయాల పునర్నిర్మాణం మా యొక్క ఎజెండా. మన యొక్క దేవాలయాలను మనం కాపాడుకోలేంది మన జన్మ వృధా అని చెప్పి నా యొక్క భావనతోటి మనం ముందుకు సాగడం జరుగుతుంది. భద్రాచలంలో కూడా దేవాలయాలకు సంబంధించిన చాలా ఆస్తులను కబ్జాకోరుల నుంచి మనం కాపాడడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల చాలా దిక్కుల పురాతన దేవాలయాలను కాపాడడం జరిగింది. ఆ యొక్క దేవాలయ భూములను కాపాడడం జరిగింది. మహబాద్లో దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయ భూమిని కూడా కబ్జా చేస్తే అక్కడ ఒక మా కార్యకర్త ద్వారా తెలుసుకొని ఆడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క వ్యవసాయ భూమిని మళ్ళీ దేవాదాయ శాఖకు అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా నిరంతరాయంగా హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దీనికి ఎప్పటికీ వెనుకాడేది లేదు. ఎక్కడైనా దేవాలయాలకు సమస్యలు ఉన్నా, హిందూ ఆలయాలను పగలగొద్దామని చెప్పి చూసేవారైనా, హిందూ దేవాలయాల భూములను కబ్జాలు చేసేవారు ఎవరైనా మంచిదే. మా మొబైల్ నంబర్ 8519863863. ఇది హిందూ ఆలయ సంరక్షణ సంఘం టోల్ ఫ్రీ నంబర్. దీనికి వాట్సాప్ కాల్ చేయొచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంబడే మీకు మా యొక్క కార్యకర్త, మీకు ఆ చుట్టుపక్కల ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్న కార్యకర్త మీకు కాంటాక్ట్ అయ్యి అక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి, మీ కుటుంబాలలో ఎటువంటి హిందూ ద్వేషపూరితమైన సమస్యలు చేసినా కానీ మా యొక్క ఈ యొక్క మొబైల్ నంబర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంబడే మీకు మా కార్యకర్త, మీకు దగ్గర అందుబాటులో ఉన్న కార్యకర్త మీకు వితిన్ ద 25 నుంచి 30 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇది హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలి. మన భారతదేశ పునర్నిర్మాణం, అఖండ భారత నిర్మాణమే మన ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే ధర్మరక్షణ కోసం పోరాడాలని, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాం. మా 9 వైబ్స్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. చూశారు కదండి, మన సునీల్ గారు చెప్పిన సాంప్రదాయం గురించి ఎన్నో మంచి మాటలు. ఆయన ధర్మ పోరాటం ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇంకొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.